గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోతుంది. ఇక సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. కిలోమీటర్ దూరం వరకు దట్టమైన పొగ కమ్మేసింది. ప్రాణభయంతో ఫ్యాక్టరీ బయటకు కార్మికులు పరుగులు తీస్తూ ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి కంపెనీలకు వేగంగా మంటలైతే వ్యాపిస్తున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గడ్డిపోతారం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనాలు వేస్తున్నారు. దీనిపై మరి फायर गार्ड भी नहीं ये अभी थकता इधर पकड़ के अभी मोटर फायर वाला गाड़ी कंपनी उसमें फायर गाड़ी कुछ రెడీగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకున్నటువంటి భారీ అగ్ని ప్రమాదం, గతంలో కూడా అగ్ని ప్రమాదాలు జరగడం, రియాక్టర్లు పేలిపోవడం తరచూ కూడా ప్రమాద ఘటనలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సరే, ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్ష్యం ఇతరత్ర ఏది చూసినప్పటికీ ఆస్తి ప్రాణ నష్టం, పైగా పొల్యూషన్ ఏంటి, ఎలా చూడాలంటారు పర్టికులర్గా ఈ ఘటనకు సంబంధించి? ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం ఏదైతే పారిశ్రామిక వాడలో పెద్ద ఎత్తున న్యూట్రన్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ పెద్ద భారీ ప్రమాదం అయితే జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర కలకలం సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఫ్యాక్టరీలోని ఏదైతే ఈ సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు ఏవైతే ఉంటాయో ఇవి ఒక్కసారిగా అక్కడ మంటలు రావడం, ఒక్కసారిగా పక్కనే ఉన్నటువంటి చాలా ఏదైతే ఈ డ్రమ్ములు ఈ సాల్వెంట్ కెమికల్ ఉన్న డ్రమ్ములు ఒక్కసారిగా మరి అన్ని కూడా ఒక్కసారి పేలడంతో పెద్ద ఎత్తున ఈ పేలుడు దాటికి మరి భారీ ఎత్తున మంటలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఫ్యాక్టరీ మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీ, దాంతో పాటు చాలా కీలకంగా ఈ సాల్వెంట్ కెమికల్ అనేది చాలా డేంజర్ అయినటువంటి కెమికల్. ఈ కెమికల్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఒక్కసారిగా మొత్తం ఆ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఉంది కాబట్టి రసాయనాలు మొత్తం ఆ కెమికల్ తో రకరకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి ఆ ఫ్యాక్టరీలో. పెద్ద ఎత్తున అవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. ఒక్కసారిగా కిలోమీటర్ల మేర కూడా మరి ఈ మొత్తం పొగ వ్యాపించిన పరిస్థితి కనబడుతోంది. పరిసర ప్రాంతాలు పెద్ద ఎత్తున ఊపిరి పీల్చుకోలేకపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఎంత ఉంది ఏంటి అనేది. అయితే ఈ ఒక్క ఫ్యాక్టరీయే కాదు, పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీకి కూడా మరి మంటలు అంటుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. కొంతమేర ఆ పక్కన ఫ్యాక్టరీలు కూడా మరి ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున మరి మంటలు అయితే ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. తీవ్ర స్థాయిలో అసలు మొత్తం కూడా ఫ్యాక్టరీ కనిపించట్లేదు, ఓన్లీ మంటలే, ఆ పొగనే, అంటే ఆ దట్టమైనటువంటి బ్లాక్ పొగ తప్ప ఏమీ కనబడని పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. ప్రస్తుతం చాలా తొందరగా మరి వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఆ ఫ్యాక్టరీలలో పెద్ద ఎత్తున ఈ మొత్తం యంత్రాలు కావచ్చు, ముడి సరుకు కావచ్చు, ఫ్యాక్టరీలో ఖరీదైన రియాక్టర్లు కూడా ఉన్నాయి. ఆ మొత్తం కూడా అన్ని కూడా మరి దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ సాల్వెంట్ కెమికల్ ఏదైతే ఉందో మొత్తం కూడా కాలిపోయింది అనేది తెలుస్తుంది. ఇందుకే ఆ సాల్వెంట్ కెమికల్ ఉండడం యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ప్రాణ నష్టానికి సంబంధించి కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఏంటి సత్య? డెఫినెట్ గా ఈ కెమికల్ సంబంధించి ఇంకా యాజమాన్యం కానీ అఫీషియల్ గా ఇక్కడ పోలీసులు కానీ ఇతరత్ర వాళ్ళు ఎవరు ఇంకా స్పందించిన పరిస్థితి, ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మురళి, ప్రధానంగా న్యూట్రల్ కంపెనీ ఏదైతే అదే ఆ కంపెనీ పక్కనే ఉన్నటువంటి ఇంకొక పరిశ్రమకు కూడా మరి మంటలు వ్యాపించిన పరిస్థితి ఉంది. ఆ కంపెనీలో కొన్ని విభాగాలుగా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఈ పేలుడు దాటికి మొత్తం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి గోడలు, మొత్తం పైన కప్పు, ఆ బీటలు మొత్తం కూడా కుప్పకిల్లి మొత్తం దట్టం, అంటే మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏంటంటే దాదాపు 10 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు అనేది తెలుస్తా ఉంది. మిగతా వారంతా మరి బయట కొంతమంది వెళ్ళిపోయారు. 10 మంది లోపల చిక్కుకున్నారు అనేది తెలుస్తా ఉంది. కానీ ఆ చిక్కుకున్న వాళ్ళు అసలు ఏం జరిగింది లోపల ఏంటి, మరి వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా మరి ఏంటి అనేది కూడా ప్రస్తుతం కొంత
సందిగ్ధంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇంకా ఈ ఘటనకు కారణం సత్య, ఈ ఘటనకు కారణం నిర్లక్ష్యమా లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదమా? ఏం చెప్తున్నారు ప్రాథమికంగా? ఒక అంచనాకైతే వచ్చారన్నట్లుగా కూడా తెలుస్తోంది, దాని మీద ఏంటి? ఎస్, డెఫినెట్ గా దీనికి సంబంధించి అక్కడ ఏదైతే ఈ సాల్వెంట్ దానికి సంబంధించి కొంత మిస్ఫైర్ అయింది. అక్కడ మిస్ఫైర్ కావడంతో సో ఒక్కసారిగా మరి మానవులు చేసిన తప్పిదమా, లేకపోతే అక్కడ మరి యంత్రం ఏదైనా మిస్ఫైర్ అయ్యి ఆ మంటలు చెలరేగాయా అనేది కూడా మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా ఆ వర్క్ చేస్తున్న సమయంలో ఎక్కడో మిస్ఫైర్ అయిందనేది అయితే ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ పూర్తి నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, లోపల ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికీ రెస్క్యూ టీమ్ పెద్ద ఎత్తున క్షతగాత్రులను మొత్తం కూడా మరి హాస్పిటల్కి పంపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇక్కడ అంటే చాలా నష్టం జరిగింది, అంటే ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టం అయితే జరిగింది అని చెప్తా ఉన్నారు. కానీ ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో కార్మికులు లోపల పనిచేసే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కొంత లోకల్ గా ఉన్నటువంటి ఆందోళనకరంగా చెందుతున్న పరిస్థితి. దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయోందోళనకు గురవుతున్నారు మురళి. దాంతో పాటు ఇటు 2 కిలోమీటర్ల మేర కూడా మొత్తం పొగ వ్యాపించి ఉన్నది, దట్టమైన పొగ. ఊపిరి పీల్చుకోవాలంటే ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారు. మంటలు ఇంకా కూడా అదుపు కాని పరిస్థితి కనబడుతోంది. కొంత భయోందోళనమైన పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఈ ఘటన చూడడానికి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక సంగారెడ్డి జిల్లా గెడ్డిపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. న్యూట్రల్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యల నిమిత్తం లోపలికి వెళ్ళటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా కిలోమీటర్ దూరం వరకు దట్టమైన పొగ కమ్మేసింది అని అంటే ఏ స్థాయిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో కూడా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఫ్యాక్టరీ నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్నట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. పారిశ్రామిక వాడలో ప్రతిసారి కూడా అగ్ని ప్రమాదం జరిగిన ప్రతిసారి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం అని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ దిశగానే విచారణ జరుపుతున్నారు అధికారులు. కానీ లోపల ఉన్నటువంటి ఆ 10 మంది పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మారింది.